చేశారనేది అయితే నాకు చెప్పాలి. రైట్. ఒకసారి అనిపిస్తాం. వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. వెంకటరెడ్డి గారు, బీజేపీ హెడ్ క్వార్టర్స్కి మీకు ఉన్న కనెక్షన్ తెగిపోయింది. ఇక మీకు సినిమానే. మీరు నిన్నటి వరకు కొట్టిన తొడలు, తిప్పిన మీసాలు రేపటి నుంచి కనపడవు. స్పష్టం అది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇన్కార్పొరేట్ చేస్తూ అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా దే ఆర్ గోయింగ్ టు ఫైల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఆల్రెడీ ముఖ్యులందరూ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మీ పార్టీ కార్యకలాపాలు ఇంకా ఆ ఊసల వెనకాల నుంచి నడుపుకోవాలి. ఇది ఇప్పుడున్న అబ్జర్వేషన్. ఏమంటారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు మాకు బీజేపీకి ఏం కనెక్షన్ లేదు, ఇప్పుడు లేదు, అంతకుముందు లేదు. మేము ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలో గొడవలు లేకుండా ఆ విధంగా ఉన్నాం తప్ప మాకు వాళ్ళకి ఏం పర్సనల్ అటాచ్మెంట్స్ లేవు. పాయింట్ నెంబర్ 1. 2, అసలు ఛార్జ్ షీట్ మీకు కానీ నాకు కానీ ఎవరి దగ్గర ఉందా? ఇంకా అప్లోడ్ చేయాలి. 300 పేజీలు ఉందంటున్నారు. అవన్నీ స్కాన్ చేసి మొత్తం అప్లోడ్ చేయాలి. చేయకముందే మీడియా ట్రయల్స్ అయిపోయినాయి. పొద్దున్న 2 దినపత్రికలు నిన్న ఉదయమే. అసలు ఛార్జ్ షీట్ తో సంబంధం లేదు. మరి అదేందో సిట్ ఛార్జ్ షీట్ వేస్తుందా, టీవీ5 ఏబిఎన్ ఈనాడు ఛార్జ్ షీట్ వేసిందో తెలియదు. ఛార్జ్ షీట్ వేయకముందే నిన్న ఉదయం పేపర్లో ఛార్జ్ షీట్ లో బిగ్ బాస్ పేరు అని వాళ్ళు హెడ్డింగ్. నిన్న సాయంత్రం ఛార్జ్ షీట్ వేయకముందే నిన్న మధ్యాహ్నం నుంచి టీవీ5, ఏబిఎన్, మహా న్యూస్, ఈటీవీ ఈ 4 ఛానళ్ళు అంటే తెలుగుదేశం ఆస్థాన మీడియా అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని పేజీలు ఛార్జ్ షీటు, ఏ పేజీలో ఏముందో కూడా చెప్పేస్తున్నారు. మరి సిట్ ఛార్జ్ షీట్ వేసిందా లేదంటే తెలుగుదేశం పార్టీ మీడియా ఛార్జ్ షీట్ వేసిందా? ఇక్కడ మీరు నిష్పక్షపాతంగా జరుగుతుందా, పక్షపాతంగా కుట్రతో జరుగుతుంది అనేది గమనించే వాళ్ళకి అర్థం కాదు. ఎట్లా మీరు అడుగుదు కానీ ఎందుకంటే ఒక నిమిషం మీరే మాట్లాడండి. ఛార్జ్ షీట్ టీడీపీ ఆఫీస్లో ఇలా కోర్టులో వేశారు, మీరు ఎట్లా వేస్తారు? కోర్టులో వేసిన తర్వాత మీకు ఇంకా నాకే రాలేదు సార్. వస్తుందండి, టైం పడుతుంది. మీకు నాకు రాకుండా కాదు సార్. ఛార్జ్ షీట్ అనేది సిట్ వాళ్ళు వాళ్ళందరికి ముందే ఇచ్చేసారా? వాళ్ళ 4 ఛానళ్ళకి సిట్ వాళ్ళు ఛార్జ్ షీట్ ఇచ్చారా? లేకపోతే ఇప్పుడు కాదు మస్తాన్ రావు అన్న చాలా సీనియర్ మన జిల్లానే. సో మస్తాన్ రావు అన్న కూడా ఇప్పుడు ఛార్జ్ షీట్ చూడలా. కానీ జగన్ గారి పేరు ఉందని, బిగ్ బాస్ గారి పేరని రాశారని ఏదైతే మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగానే మాట్లాడుతుంది. ఎందుకంటే సిట్ ఏం ప్రెస్ మీట్ పెట్టలా. సిట్ కోర్టులో వాదనలు ఏం జరగలేదు. ఎందుకంటే ఇవాళ ఏసీబీ కోర్టుకి ఇవ్వాలా ప్రొడ్యూస్ చేసేది ఎవరిని, మిథున్ రెడ్డి గారిని ఏసీబీ కోర్టుకి ఈ రోజు ప్రొడ్యూస్ చేస్తారు. సో ఎక్కడ వచ్చిందని పేరు ఉంది, ఇన్నిసార్లు ఉందని ప్రస్తావించారు. ఇవన్నీ ఎవరు చెప్పారు? సిట్ ఏమన్నా మీకు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన ఏమన్నా ఇచ్చిందా సార్? ఈ రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీరన్న విచారణ, విచారణ చేస్తున్నా అన్నారు కదా. ఫస్ట్ సార్ మీకు బాగా గుర్తుంటది, ఒక్క నిమిషం వస్తానన్న, మీకు బాగా గుర్తుంటది సార్, ఇదే తెలుగుదేశం, ఇదే జనసేన, ఇదే బీజేపీ, అదే వాళ్ళ మీడియా 1,00,000 కోట్లు అండి. ఇది మొత్తం 1,00,000 కోట్ల మధ్యలో కుంభకోణం జరిగిందని ఆరోపణ చేశారు. ఫస్ట్ ఏం జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల ఆస్తులాగా దీన్ని కూడా 1,00,000 కోట్లు అన్నారు. దాని తర్వాత 30-40 వేల కోట్లు అండి అన్నారు. మొన్నటికి ఇప్పుడు 3,000 కోట్లు అంటారు. రేపు పొద్దున 3 రూపాయలు కూడా దీంట్లో ఉండదు అవినీతి అనేది. ఎందుకు ఉండదు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అనేది ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మింది, ఏ ప్రైవేటు వ్యక్తులకి అమ్మల. రెండోది మద్యం సేల్స్ గణనీయంగా తగ్గినాయి. సేల్స్ అనేది గణనీయంగా తగ్గినాయి. ఎంత తగ్గినాయి? 14% ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఏదైతే ఉందో అది 14% అమ్మకాలు తగ్గినాయి 5 సంవత్సరాల మొత్తం మీద. బీర్లు 60% అమ్మకాలు తగ్గినాయి. కానీ గణనీయంగా ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. ఎంత పెరిగిందంటే 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయం వచ్చింది. ఏది లిక్కర్ సేల్స్ అంత తగ్గినా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 1,06,000 కోట్లు. మరి స్కామ్ ఎక్కడ జరిగింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 70,476 కోట్లు వచ్చింది వాసుదేవన్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 36,000 కోట్ల ఆదాయం పెరిగింది. మరి స్కామ్ ఎక్కడ జరగడానికి అవకాశం ఉంది? 2, మేము ఏ కొత్త బ్రాండు తేలా, ఏ కొత్త డిస్టిలరీలు తేలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి 20 డిస్టిలరీలు. దాంట్లో 14 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి. మిగిలిన 6 అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వచ్చినటువంటి. సో చంద్రబాబు నాయుడు గారు 14 డిస్టిలరీలు తెచ్చాడు. ఏ కొత్త డిస్టిలరీ మేము తీసుకొని రాలా, ఏ కొత్త బ్రాండు తీసుకొని రాలా. మీరు అన్నట్టుగా క్యాష్ కలెక్షన్లు తీసుకుంటే నిజంగా క్యాష్ లో నొక్కేయాలనుకుంటే 36,000 కోట్ల ఆదాయం ఎలా పెరిగిద్ది? సో వీళ్ళు మిథున్ రెడ్డి గారిని విచారించారు కదా. మిథున్ రెడ్డి గారు సిట్ విచారణకి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, 5 కోట్లు మీకు సంబంధించినటువంటి ఏదైతే పిఎల్ఆర్ వాళ్ళకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చినాయి అని అంటే ఆయన క్లియర్ గా చెప్పారు, మాకు వాళ్ళు వర్క్ కోసం పంపించారు, కరోనాలో వాళ్ళు వర్క్ చేయలేదు,
అందుకని మేము రిటర్న్ పంపామని చెప్పి విత్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఆయన చూపించడం జరిగింది, విత్ డాక్యుమెంట్స్ కూడా. ఇంకా దానికి అసలు లిక్కర్ పాలసీకి మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం? రెండోది సార్, వీళ్ళే ప్రతిరోజు ఒక రోజేమో మొత్తం అసలు అంతా దొరికేసింది, ఒక రోజు రాజకేశిరెడ్డి, ఇంకో రోజు గోవిందప్ప బాలాజీ, ఇంకో రోజు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఇంకో రోజు ఏదైతే ధనంజయ రెడ్డి గారు, ఇంకో రోజు వచ్చేటప్పటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకో రోజు వచ్చేటప్పటికేమో మిథున్ రెడ్డి గారు, ఇంకో రోజు వచ్చేటప్పటికి ఈ డబ్బులన్నీ బంకర్ లో పెట్టారు, ఈ డబ్బులన్నీ బంగారం కొన్నారు, ఈ డబ్బులన్నీ రియల్ ఎస్టేట్ లో పెట్టారు, ఈ డబ్బులన్నీ ఫారెన్ ఎత్తుకెళ్లారు, వాళ్ళు ఇంకా దొరకలేదు, ఇప్పుడు అక్కడ ఉన్నాయి, ఇవన్నీ షెల్ కంపెనీల్లో పెట్టారు, ఇవన్నీ మొత్తం హైదరాబాద్ లో 90 ఎకరాలు కొన్నారు, టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారు. వీళ్ళు రాసియే సార్, ఒకదానికి ఒకదానికి పొందడం. ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారు. సో ఇంకా ఈ డబ్బులు అనేది నేలమాలిగల్లో ఉన్నాయి. ఏది బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నేలమాలిగల్లో ఉన్నాయి, తాడేపల్లి నేలమాలిగలో ఉన్నాయి. రేపు పొద్దున కరకట్ట కొంపదాకా సొరంగం తీసి ఆ లోపలే ఉన్నాయి, ఎతకాలి. రోజుకొక కట్టు కదల్లి దీన్ని ఎవడన్నా కేసు అంటారా? ఆయన తెలుగు